హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. మొన్నటి వరకేమో మండే ఎండలు, డిహైడ్రేషన్, ఇప్పుడేమో వానలు, జలుబులు, దగ్గులు. వాతావరణం కొంచెం చల్లబడిందంటే చాలండి, ఊరంతటికంటే ముందు మా అమ్మాయి జలుబు దగ్గు పట్టుకొచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అంత త్వరగా వచ్చేస్తాయి. అలా జలుబు దగ్గు వచ్చినప్పుడు నేను మా పాప కోసం చేసే కషాయం రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ కషాయం జలుబు దగ్గు వచ్చినప్పుడే కాదండి, సాయంత్రం టీకి బదులుగా వారానికి ఒక 5 రోజులు ఈ కషాయం తాగితే హెల్త్కి చాలా చాలా మంచిది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్. అయితే ప్రతిరోజు తాగాలంటే ఎలా చేసుకోవాలి, జలుబు దగ్గు వచ్చినప్పుడు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కషాయం చేయడానికి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అంటే 1/2 లీటర్ 500 ml నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ నీళ్ళని కాగనివ్వాలి. ఇవి కాగేలోపు చిన్న రోల్ తీసుకుని ఇందులో 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక యాలక్కాయి, అలాగే 8 నుంచి 10 వరకు మిరియాలు వేసుకుని దంచుకోవాలి. ఇదైతే ఒక్కళ్ళ కోసమే చేస్తున్నానండి, ఒక్కళ్ళకి సరిపడా కషాయం ఇది. ఇలా తయారు చేసుకున్న కషాయం రోజుకి 3 సార్లు తాగాలి. మరీ మెత్తగా పొడి చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పలుకులుగా దంచుకున్నా సరిపోతుంది. చూడండి, ఇలా దంచేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 ఇంచ్ అల్లం ముక్కని శుభ్రంగా కడిగేసి తొక్క తీసి వేసేసుకుని దంచుకోవాలి. ఇది కూడా మెత్తగా అవసరం లేదండి, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. ఈలోపు మనం స్టవ్ పైన నీళ్ళు పెట్టాం కదా, అవి కూడా కొంచెం వేడెక్కుంటాయి. ఇప్పుడు ఇందులో మనం దంచుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఈ 5 ఇంగ్రీడియంట్స్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మూత పెట్టేసి వీలైనంత తక్కువ ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల పాటు కాగనివ్వాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆవిరిని పీల్చుకోండి. నోస్ బ్లాక్ ఏమైనా ఉంటే ఫ్రీ అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఇందులో తులసాకులు, ఒక 5 తులసాకులు వేసుకుంటే సరిపోతుంది. తుంపి వేసేసుకోండి. అలాగే 10 పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఈ పుదీనా ఆకులు, తులసాకులు పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని కొంచెం వేడి తగ్గనివ్వాలి. మరి వేడిగా తాగాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కషాయాన్ని 3 సార్లుగా తాగాలి. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తాగాలి. మధ్యాహ్నము, సాయంత్రం తాగేటప్పుడు కొంచెం మళ్ళీ గోరువెచ్చగా ఎంతవరకు కాగనివ్వండి. అలాగే నిమ్మకాయ తాగే ముందు నిమ్మరసం ఖచ్చితంగా పిండుకోవాలి. ఇంకా ఇందులో మీరు కావాలంటే 1 టీ స్పూన్ హనీ కూడా వేసుకోవచ్చు, తేనె కూడా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని గోరువెచ్చగా కొంచెం సిప్ చేసుకుంటూ తాగుతుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. జలుబు దగ్గు కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడే స్టార్ట్ చేసేసేయండి ఈ కషాయం తాగడం. ఇలా ఒక 4-5 రోజుల పాటు తాగారంటే అసలు మీకు ఇంకా కాఫ్ సిరప్తో అవసరమే ఉండదు. ఇది ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్ అండి, ప్రతిరోజు కూడా తాగొచ్చు. అయితే ప్రతిరోజు తాగాలనుకుంటే దాల్చిన చెక్క వచ్చేసి 1/4 ఇంచ్ తీసుకోండి, ఒక యాలక్కాయి, 5 మిరియాలు, అల్లం వచ్చేసి 1/4 ఇంచ్, 1/2 ఇంచ్ అల్లము, పసుపు అయితే సేమ్ అంతే 1/8 టీ స్పూన్ పసుపు వేసేసి 2 గ్లాసులు నీళ్లు పోసి మరిగించుకుని నిమ్మరసం వేసుకుని పెద్దాళ్ళు 2 తాగొచ్చండి. వారంలో 5 రోజులు ఇలా తయారు చేసుకున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్ తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రెసిపీని గూగుల్ చేసి బెనిఫిట్స్ ఏంటో అడగండి, చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.